దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 48వ దావీదు కీర్తన 9వ వచనం. దేవా, నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ఆలయం మనకు ఆశీర్వాదకరమైన స్థలం, స్వస్థతనిచ్చే స్థలం, కాపాడబడే స్థలం, మార్గాన్ని చూపే స్థలమై ఉన్నది. అంత మాత్రమే కాదు, మనల్ని సిద్ధపరిచే స్థలమై ఉన్నది. మనం ఆ స్థలానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించుటకు దేవాలయమునకు వచ్చినప్పుడు, మనము ఆయన మన పట్ల కలిగినటువంటి కృపను బట్టి, అంటే మనం బ్రతుకుటకు, మనం పని చేసుకున్నటకు, మనకు కాపుదల దయచేస్తున్నందుకు ఆ కృప ఎంతగా మన విషయంలో ప్రయాసపడుతుందో, ఆ కృప మన ఎడల దేవునికి ఎంత విస్తారంగా ఉందో, దాన్ని ధ్యానించినప్పుడు మన హృదయము ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అందుకే దేవా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అంటాడు భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఆయన మందిరానికి వచ్చినప్పుడు లోకరీతి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, పరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరిలో ఒకరు లోపాలు ఎత్తి చూపుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పైగా ఆ దినము దేవుని మనకి అనుగ్రహిస్తున్న దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. ఏదో మందిరానికి వస్తున్నాం, ఆ మందిరానికి వచ్చినప్పుడు మనం కృపను తలంచినప్పుడు, కృపను ధ్యానించినప్పుడు, కృపను తలపోస్తున్నప్పుడు మన హృదయము పశ్చాత్తాపంతో నిండుకుంటుంది. ఆ పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు నాట్యంగా దేవుడు మారుస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయంలో ఆయన నివాసం చేస్తాడని, దానిని ఆయన లక్ష్య పెడతాడనుంది బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్తున్న దేవాలయాన్ని ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంతగా ఘనపరిస్తే మనం అంతగా దీవించబడతాం. చాలాసార్లు బయట నామకార్థులు మందిరం ముందు నుంచి వెళ్తూ ఆ మందిరానికి ఉన్న విలువను వాళ్ళ మొక్కుబడి రూపంలో తెలియచేస్తూ ఉంటారు. కానీ తన బిడ్డలైన వారు, తన ప్రజలైనటువంటి వారు దేవుని మందిరానికి వచ్చి గొడవ పడేవారు ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉంటారు, పరుల మీద నిందలు మోపేవారు ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అట్టివారు దీవెనలు పొందుకోలేరు. కనుక ఈ సంవత్సర ప్రారంభంలో దేవుని మందిరాన్ని గురించిన ఒక దర్శనం మనకు కావాలి. ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆయన కృప, మనల్ని బ్రతికించిన ఆయన కృప, సహాయం చేస్తున్న ఆయన కృప, మనల్ని విశాలపరుస్తున్న ఆయన కృపను తలపోస్తూ ప్రభుని మనం కనపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అట్టి ఉన్నతమైన భాగ్యం మనందరికీ ప్రభు దయచేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.